పెద్దలు మోదీ ఎమ్మెల్యే గారు కొమ్మి నరసింహారెడ్డి గారు, అదేవిధంగా వేదిక అందించిన అందరి పెద్దలకి పేరు పెరునా నమస్కారం. అయ్యా, నేను ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిని. నేను సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయ్యాను నల్గొండ జిల్లాలో. నేను రైతు కుటుంబంలో ఉన్నాను. ఈనాడు కూడా నేను సర్వీస్లో కూడా రైతుగా నేను జీవిస్తున్నాను. మా ప్రాంతంలో ప్రజల యొక్క మనోగతాన్ని, ప్రజల యొక్క ఆరోగ్య పరిరక్షణ గురించి కానీ, లేకుంటే వ్యవసాయ రంగాన్ని గురించి కానీ మా ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులు కేవలము అధిష్టానం మీద ఆధారపడి వారి సూచనల మేరకనే వాళ్ళ విధానాన్ని ప్రజలు అమలు చేస్తూ ఉన్నారు. ఉదాహరణ తీసుకున్నాం. ఈనాడు తెలంగాణ ప్రాంతంలో గత దాదాపు 60 సంవత్సరాల నుంచి మన ప్రాంతం మనకు కావాలని మన పెద్దలు ఎంతోమంది త్యాగాలు చేసి ఆస్తులు నష్టపడి ప్రాణాలు కూడగొట్టుకొని ఎన్నో విధంగా కూడా సతమతమవుతున్న సమయంలో కూడా నిన్నటి ఉదాహరణ ఒకటి తీసుకున్నాం. సడక్ బంద్ అనే కార్యక్రమానికి మన టీఆర్ఎస్ నాయకులు, జేసీ నాయకులు వీళ్ళందరూ కలిసి మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ తర్వాత షాద్నగర్ జడ్జల్ రూట్లో మన వాళ్ళు ఉన్నారు. అయ్యా, దీనికి ప్రధాన కారణం ఏంటంటే సీమాంధ్రుల దొంగలకు మన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కానీ, మన ప్రతిపక్ష లీడర్లు కానీ వాళ్ళంతా ఏకంగా అయిపోయి మన సమస్యను భూమిలో ఉన్న ఒడ్లను తింటున్న పంది పొక్కులాగా తిని ప్రజా సమస్యలను అర్థం చేసుకోకుండా ఇంకా అధిష్టానమనే మనకు ఓదార్పు లేకుండా ఔదార్యంగా పుట్టను పొడుస్తూ ఉన్నారు. ఇకపోతే మన ప్రాంతం గురించి అభివృద్ధి అందాం. ఒక పెద్ద మనిషి దాదాపు 5 పర్యాయాలు ఎమ్మెల్యే అయినారు, మంత్రి అయినారు. తెలంగాణ ప్రాంతానికి ఒక పెద్ద టీడీపీ అనే పార్టీకి ఆయన సెకండ్ ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ఆయన సమస్యలను కూడా ఎవరు సాల్వ్ కాలేదు. అదేవిధంగా మనం ఏమనుకుంటామంటే ఈనాడు ఏదో మనిషికి జన్మనిచ్చాడు, ఆ జన్మను పరిపక్వం చేసుకోవాలంటే కొన్ని కష్టాలు భరించవలసి వస్తుంది, కొన్ని నష్టాలు భరించవలసి వస్తుంది, ప్రాణదానం కూడా చేయాల్సి వస్తుంది, ఆస్తి దానం కూడా చేయాల్సి వస్తుంది. అలాంటి లీడర్ ఇంకా మన తెలంగాణలో ఎక్కడ చూసినా కనిపించే వ్యక్తి లేదు. పదవి దంచుకోవడము, దోసుకోవడము. తర్వాత మనం ప్రజల మధ్య వచ్చి 10 రూపాయలు ఖర్చు పెట్టాలా, ఎన్నుకోబడాలా, ప్రజా సమస్యలు మనకు అవసరం లేదు. ఉదాహరణకి కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం నడుస్తూ ఉంది. డీజీపీ దినేష్ రెడ్డి గారు గవర్నర్ను వలస తీసుకొచ్చినారు. ఈ ప్రాంతం నుండే ఉద్యమకారులు అణిచివేసి ఇలా ఆకాంక్షమైన కోరికలు సాధించకుండా అడ్డుపడుతున్నారు. అయ్యా, మన ప్రాంతం వీళ్ళు ఏం చేస్తున్నారు? మన జరుగుతున్న అన్యాయం గురించి మీరేమి ప్రాధాయపడుతున్నారు? అసెంబ్లీ చర్చకు వస్తే ఒక పార్టీ అడుగుతుంటే ఇంకో పార్టీ, ఉదాహరణకి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే, హరీష్ రావు అన్నాడు ఏమని, అయ్యా మేమందరం కలిసి ఏకమై నీ కాళ్ళ పెట్టి తల ఉంచితే మాకు మన ఆదిలాబాద్లో మెడికల్ కాలేజ్ ఇచ్చారు అంటే అన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే, నీ వెనక 10 మంది ఉన్నారు, నా వెనక 50 మంది ఉన్నారు. ఈ దద్దమ్మలో అసెంబ్లీలో ఎవరన్నా గలమెత్తిన మనిషి ఎవరన్నా ఉన్నారా? ఎంత సిగ్గుసేటో మీరు ఆలోచించండి. అలాంటి వాళ్ళున్నాక ఈ ఉద్యమం కాదు, మన ప్రాంత అభివృద్ధి కాదు, నీళ్లు రానియరు, ఉన్న నీళ్లను దొంగతనం చేసి ఎత్తుకపోతూ ఉంటారు, ఉన్న పేద రైతుల భూములు కాజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వేదిక తరఫున నేను కోరుకునేది ఏంటంటే, మేధావులంతా కూడా ప్రజా చైతన్యంలోకి వెళ్ళి ప్రజల్లో దొచ్చుకోపోయి వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకొని వాళ్ళని రేకెత్తినప్పుడే మనకు సంపూర్ణమైన పనులు చేయడానికి సహకారం ప్రభుత్వం ద్వారా దొరుకుతుందని నా నమ్మకం. కేంద్రంలో సోనియా గాంధీ గారు అంటారు, ఇక్కడికి వస్తే ముఖ్యమంత్రి గారు అంటారు, ఇక్కడ వస్తే ప్రాంతీయ లీడర్లు ఎవరు కూడా పట్టించుకోరు. అలాంటప్పుడు పెద్దలు నరసింహారెడ్డి గారు ఆయన బాధలు భరించలేకుండా వయసు మితిమీరిపోయి చలిలో ఒకే ఒక్కడు వీరాభిమానిలాగా రంగంలో దిగినాడు. ఉంటే ఆయన అర్ధరాత్రి ఏమీ చెప్పకుండా, నేను కూడా ఉద్యోగం చేశాను, అది అలాంటి ఆదేశాలు కూడా ఉంటాయి, ఒత్తిళ్ళు కూడా ఉంటాయి.
తీసుకెళ్ళాను. దానికి నేను చట్టపరంగా తీసుకుంటే బాగుండేది. కానీ వైలెన్స్ ప్రజల్లో హింసాత్మకమైన చర్యలు తీసుకుంటే ప్రాణహాని ఆస్తి నష్టంలో దేశంలో జరిగి ఉండవచ్చు. ఇక్కడ మీదటనైనా మన ప్రాంతం అభివృద్ధి కావాలనుకుంటే పార్టీలను పక్కకు పెట్టండి, వాస్తవ విషయాన్ని ఎన్నుకోండి, ప్రజల సౌకర్యాల గురించి మీ మనోభావాన్ని బలి చేయండి. కానీ పార్టీలో ఎక్కడో మనకు అధిష్టానం ఉన్నారు, వాళ్ళ వడలే వింటాము, వాళ్ళ చేస్తలే చేద్దామంటే మనకి ఏది కూడా సఫలతం కాదు. ఈ అవకాశం ఇచ్చినందుకు వేదిక ముందున్న పెద్ద మనుషులకు, తర్వాత నా మిత్రులందరికీ పేరు నమస్కారం పెట్టు వివరించుకుంటున్నాను.